బి న్యూస్ కి తిరిగి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి, మర్లపాడు గ్రామ యూత్ లీడర్ ముప్పరాజు రవికుమార్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను మర్లపాడు గ్రామంలో నిర్వహించారు. మర్లపాడు గ్రామ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కొండేపి శాసనసభ్యులు డోలబాల వీరాంజనేయ స్వామి ప్రారంభించి మాట్లాడారు. యువత ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని స్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి, ముప్పరాజు రవికుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్లపాడు ఎంపీటీసీ హరిబాబు, టీడీపీ నాయకులు ముప్పినేని మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ కొమ్ము రమాదేవి, బొలినేని సురేంద్ర, జలదంకి కృష్ణారావు, బొలినేని వెంకటేశ్వర్లు, నల్లూరి శేఖర్, మర్లపాడు ప్రధానోపాధ్యాయులు టంగుటూరు ఎస్ఐ శివకుమార్తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగింటి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలో కూడాను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మనం మర్లపాడు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవిబాబు కూడాను యాదృచ్ఛికంగా కూడాను ఇదే రోజున స్వర్గస్థులు అవటం, ఈ రెండు కూడా కలిసి రావడంతో ఈసారి ఇద్దరికి వర్ధంతి వేడుకలు మన గ్రామ తెలుగు యువత చాలా ఘనంగా నిర్వహిస్తే వాళ్ళందరూ కూడా ఇలా అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం చేసి ప్రజామనంలో చిన్న వయసులోని స్థానం సంపాదించిన రవికుమార్ కావచ్చు, ఈరోజు మన అన్న ఎన్టీఆర్ కావచ్చు. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక నీతివంతమైన పరిపాలన చేస్తూ ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కోసం అహర్నిశగా పాటుపడ్డారు. ఈ రోజున మన రాష్ట్రం ముందడుగులో ఉంది. ప్రకాశం జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు 2019 ఎన్నికల్లో పట్టు సాధించే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని బీజేపీ జాతీయ మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ శ్రేణులకు సూచించారు. కర్నూలు రోడ్లోని మౌర్య హోటల్లో జరిగిన కొండపి, సంతనూతలపాడు, కందుకూరు, ఒంగోలు బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 2950 పోలింగ్ బూతులు ఉన్నాయని, వాటిలో అన్ని బూతులకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ప్రతి కమిటీలో 11 మంది సభ్యులు ఉండాలని పార్టీ ఆదేశించినట్లు తెలియజేశారు. 24, 25 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్ర సమావేశాల నాటికి బూత్ కమిటీల మీద నివేదిక ఇవ్వనున్నామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య దేశంలో సత్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించిందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల అంకిత భావంతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దారా సాంబయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జ్ కందుకూరు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలి నాగేశ్వరరావు, వివిధ విభాగాల రాష్ట్ర మోర్చా ప్రతినిధులు షేక్ ఖలీఫుల్లా బాషా, మండవ వాసుదేవ, కనమల రాఘవులు, జిల్లా విభాగాల ప్రతినిధులు ముదువర్తి బాబురావు, విన్నకోట సురేష్, ధనింకుల శివాజీ, సెగ్గం శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కాట్రగడ శ్రీనివాసరావు, అమనమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నమ్మకం ఒకటి, బూత్ స్థాయి నుండి కూడా పార్టీని బలోపేతం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా
ఎదిగే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని నిలువరించలేరు అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ అందరం కూడా కలిసాము. 2 విధాల లాభం ఉంటుంది. ఒకటి, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం. 2, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ ప్రజా హిత కార్యక్రమాలు పథకాలు వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, దగ్గర 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆనాటి నుండి నేటి వరకు కూడా పేదవాడు కేంద్ర బిందువుగా అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకానొక సమావేశంలో చెప్పారు, పేదరికంలో పుట్టడం మాత్రమే కాదు, పేదరికాన్ని అనుభవించడం మాత్రమే కాదు, దాన్ని జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాదాపుగా మనం చూసినట్లయితే ఎన్నో ఇంచుమించు ఒక 70 రైతులకు పథకాలు ఆయన ప్రవేశపెట్టినారు. జన్ధన్ యోజన, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద వచ్చేసి ఒక మరుగుదొడ్ల నిర్మాణం, అదేవిధంగా మనకి నీరు చెట్టు మనం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం అవి కూడా ఎన్ఆర్జీఎస్ కింద గ్రాంట్లు వస్తూ ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇలా ఎన్నో రకాలైనటువంటి పథకాలు. ఇటీవల కాలంలో మనకు వచ్చేసి కొత్తగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన, అంటే ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇట్లా చాలా రకాలైనటువంటి పథకాలు మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా 12 రూపాయలు అంటే ప్రధానమంత్రి జీవన సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ఇలా ఎన్నో రకాలైన పథకాలు కూడా మనకి ప్రవేశపెట్టినారు. ఇవన్నీ కూడా మనం ఈ బూత్ కమిటీలు వేసుకునేటప్పుడు, ఈ గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా ఈ పథకాలని ప్రచారం చేస్తూ పార్టీని పటిష్టం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా తరఫున మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఒంగోలు మండలానికి ఇన్ఛార్జ్ తహసీల్దార్ కాకుండా పూర్తి బాధ్యతలతో తహసీల్దార్ను నియమించాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు కోరారు. ఒంగోలు మండలానికి తహసీల్దార్ను నియమించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ హరిజవహర్లాలకు వినతిపత్రం అందజేశారు. రెగ్యులర్ తహసీల్దార్తో పాటు ఖాళీగా ఉన్న సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లను నియమించాలని ఉప్పుటూరు కోరారు. గత 3 నెలల నుంచి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాప్రతినిధులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఎస్టీ సర్దార్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, బివి సుబ్బారావు, నాగేశ్వరరావు, అజయ్, మోహన్ రావు, పిచ్చయ్య, కృష్ణ, శ్రీదేవితో పాటు పలువురు పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి కూడా ఎంఆర్ఓ లేని కారణం చేత ఇన్ఛార్జ్ ఎంఆర్ఓలు ఇష్టం అయితే రావటం, కష్టం అయితే రాకపోవటం అనే సందంగా జరుగుతున్న కారణంగా అటు విద్యార్థులు, పెన్షన్దారులు కానివ్వండి, లేకపోతే భూ సమస్యల వాళ్ళు కానీ నానా ఇబ్బందులు పడుతున్నా కానీ జిల్లా కేంద్రమైన ఒంగోలు మండలంలో ఈరోజు కూడా రెవెన్యూ అధికారి నియమించకుండా అటు అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు కూడా జాగారం చేస్తూ ప్రజలను నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దానికి తోడుగానే మరి 40,000 మంది జనాభా ఉన్న మండలానికి ఒక ఎంఆర్ఓ సర్వేయర్ ఉంటాడు. 3.5 లక్షలు ఉన్నటువంటి ఒంగోలు నగరము రూరల్ మండలానికి సంబంధించి ఒకే ఎంఆర్ఓ ఉంటే ఆయన కూడా సస్పెండ్ చేసిన తర్వాత మరి ఈ రోజుకి మండల స్థాయి సర్వేయర్ కానీ, ఎంఆర్ఓ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ పోస్టులు లేకుండా, పోస్టులు అయితే ఉన్నాయి కానీ స్టాఫ్ నియమించకుండా కేవలం ప్రజలను ఇబ్బందులు పెడుతూ జన్మభూమి, కర్మభూమి అనే కాలక్షేపం కబురు చేస్తూ ఈరోజు జనాన్ని నానా ఇబ్బందులు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే మన ఒంగోలుకి ఎంఆర్ఓ నియమించాలని, ఎంఆర్ఓ ఆఫీసులో కావాల్సిన స్టాఫ్నంతా నియమించాలని, అదేవిధంగా ఒంగోలుకి అదనపు ఎంఆర్ఓ గారు కూడా నియమించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వెనుక మతోన్మాదుల దాష్టికం దాగి ఉందని పలు సంఘాల నాయకులు విమర్శించారు. రోహిత్ చట్టం సాధించుకునే వరకు దళితులంతా ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. కలెక్టరేట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేముల రోహిత్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైఫీ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య, ఐదువ నాయకులు రమాదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి కిరణ్,
ఐద్వా నగర కార్యదర్శి ఎస్కే మున్వర్ సుల్తాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ, మాల మహాసభ, దళిత మహాసభ, నీలాయపాలెం అంబేద్కర్ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో రోహిత్ వర్ధంతిని నిర్వహించారు. దళితుల హక్కులను కాపాడుకోవాలని, రోహిత్ వర్ధంతిని దళిత హక్కుల పరిరక్షణ దినంగా ప్రకటించాలని రఘురాం డిమాండ్ చేశారు. ఈరోజు విద్యార్థులకు కానీ లేకపోతే ఈరోజు విజ్ఞాన కేంద్రాలు ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా బతుకుతుండదో ఈపాటికే తెలుస్తూ ఉంది. అతని కులం మీద కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అతను ఎస్సీ అని తేలినా కానీ మళ్ళీ తప్పుడు రిపోర్ట్లు తెప్పించుకొని ఈ కేసుని నీరుగార్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. దీన్ని మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వీసీ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు విద్యారంగంలో మత్తత్వ బోధనలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు అశాస్త్రీయమైన ఆలోచనలు ఈరోజు యూనివర్సిటీలో ప్రవేశపెడతా ఉన్నారు. ఈరోజు విద్యార్థులను ప్రశ్నించకుండా యూనివర్సిటీలో చేస్తూ ఉన్నారు. ఏదైనా విద్యార్థుల సమస్యల మీద కానీ లేకపోతే ప్రస్తుత రాజకీయాల మీద ప్రశ్నిస్తే వాళ్ళ మీద వాయుద్రోహం కేసులు, మీరు దేశభక్తులు కాదు కాబట్టి మీ మీద దేశద్రోహ కేసులు వేస్తామని ఈరోజు బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ బీజేపీ విధానాలు మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రోహిత్ వర్ధంతిని దళిత హక్కుల పరిరక్షణ దినంగా తీసుకొచ్చేదానికి, అదేవిధంగా రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని దానికి మేము ప్రజా సంఘాలకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రమేష్ కోరారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలను వాయిదా వేయడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత తేదీల ప్రకారం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఆయా కళాశాలలకు ఈ నెల 18 నాటికి అందించాలని కళాశాలల ప్రిన్సిపల్స్ను రమేష్ ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులందరూ ఈ నెల 19న పరీక్షల నిర్వహణపై జరిగే వీడియో సమావేశంలో పాల్గొనాలని రమేష్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి ఇంటర్మీడియట్లో ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఒకటి, పర్యావరణ విద్య ఒకటి కంపల్సరీగా ఇంటర్మీడియట్ పూర్తయ్యే లోపు 2 years పూర్తయ్యే లోపు ప్రతి విద్యార్థి దీంట్లో పాస్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది కంపల్సరీ. దీనికి అపీర్ కాకపోతే ఇంటర్మీడియట్లో డిస్టింక్షన్ మార్క్స్ వచ్చినా కూడా నాట్ క్వాలిఫైడ్ ఇంటర్మీడియట్ అని సర్టిఫికెట్ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత మొదటి సంవత్సరంలో కంపల్సరీగా ఈ 2 ఎగ్జామినేషన్స్కి అపీర్ అవ్వడం అనేది కంపల్సరీ. ఇవి 28న ఎథిక్స్, 31న పర్యావరణ ఎగ్జామ్ 2 కూడా జరుగుతాయి. దీంతో మనకి ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వారికి February 3 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మొదలవుతున్నాయి. అవి 3 February నుంచి 22 February వరకు జరుగుతాయి. మొత్తం 4 విడతల్లో జరుగుతాయి. అంటే ప్రతి 5 రోజులకి ఒక స్పెల్ అంటాము. ఇట్లా 4 స్పెల్స్లో జరుగుతాయి. ఈ సంవత్సరం మన గవర్నమెంట్ వారి నిర్ణయం మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలో జరపడానికి నిర్ణయించారు. ఒక పరీక్షా కేంద్రానికి ఏ కాలేజెస్ని అటాచ్ చేయడం అనేది కూడా అవన్నీ కూడా మేము ఆయా కేంద్రాలకి, ఆయా కాలేజెస్కి తెలియజేయడం జరిగింది. విద్యార్థుల్ని అవసరమైతే ఈ పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్ళి, ఎందుకంటే వాతావరణం కొత్తగా ఉంటుంది కాబట్టి పరీక్షకి డైరెక్ట్గా తీసుకెళ్ళినట్లయితే పరీక్షల్లో వారు ఏదైనా పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ళి ఆ ల్యాబులు, వస్తువుల్ని కూడా చూపించమని చెప్పడం జరిగింది. పిల్లలు ఏదైనా సరే విద్యార్థులు అక్కడ ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలనుకున్నట్లయితే దానికి కూడా అవకాశం కల్పించమని కూడా చెప్పడం జరిగింది. కరవతి గ్రామంలో 3 రోజులుగా జరుగుతున్న బీచ్ కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. కబడ్డీ జాతీయ మాజీ క్రీడాకారుడు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు సిరిగిరి రంగారావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో చీరాల సిటీ కేబుల్ జట్టు విజేతగా నిలిచింది. రన్నర్స్గా ఒంగోలు పోలీస్ జట్టు, 3వ స్థానంలో గుంటూరు జిల్లా గుజ్జుల జనార్దన్ జట్టు సాధించాయి. 3 రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా హాజరయ్యారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్స్ను వీక్షించేందుకు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ పోటీలో గెలుపొందిన జట్లకు 50,000, 40,000, 30,000 రూపాయలను బహుమతిగా అందించారు. కులరహితంగా, మతరహితంగా, పార్టీ రహితంగా అందరం కూడా కలిసిమెలిసి ఈ ఆటలో
ఆడించడం జరుగుతుంది. మా ప్రజలు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా పూర్తి సహకారం మాకు అందించి దీన్ని విజయవంతం చేసినందుకు మా ప్రజలకు మా క్రీడా కమిటీ తరపున, గ్రామ అభివృద్ధి కమిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి బహుమతులు మరి చాలా ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులు ఈ నోట్ల రద్దు ఉన్నటువంటి జరిగిన సందర్భంలో కూడా ఎంత వ్యయ ప్రయాసాలకు లోనైనా కూడా మరి అందరూ సహకారం తీసుకొని ఏమైనా సరే మన గ్రామంలో ఈ యొక్క చెడుగుడు పోటీలు భారీ స్థాయిలో జరపాలని చెప్పేసి గత 4 సంవత్సరాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరం కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా ఎంత కష్టమైనా సరే మనం జరపాలని చెప్పేసి మా క్రీడా గ్రామ కమిటీ వారు కానీ మరి ఎన్టీఆర్ క్రీడా పరిషత్ వారు కానీ అందరూ కూడా కూర్చొని మేము ఆలోచించుకొని అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాకు పూర్తిగా సహకరించినటువంటి మా మిత్రులు మరి బాబురావు గారు, అంచిపోగు వెంకటేశ్వర గారు, గొలిమి శ్రీనివాసరావు గారు, గొలిమి వెంకటేశ్వర గారు, మా తమ్ముడు మన్య శ్రీనివాసరావు గారు, ఇంకా చాలామంది పేరు పేరు అందరూ కూడా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒంగోలు కేబుల్ ప్రసారాల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన శ్రీకాంత్ కేబుల్ వినియోగదారులకు విజ్ఞప్తి. గత 2 ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు 200కు పైగా ఛానల్స్తో నాణ్యమైన డిజిటల్ ప్రసారాలను మీకందిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో మీరు మాకందించిన సహాయ సహకారాలు మరువలేనివి. పే ఛానళ్ల ధరలు, డిజిటల్ నిర్వహణ వ్యయం పెరిగినందున కేబుల్ ఛార్జీలను 180 రూపాయలుగా నిర్ణయించడమైనది. వినియోగదారులు మాకు సహకరించి తమ యొక్క చెల్లింపులను వీలైనంత త్వరగా చెల్లించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు మాకెల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. Until then, keep watching Srikanth Cable V Channel.